ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా తెలంగాణ హైకోర్టు సంబంధించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారో కంప్లీట్గా మనకైతే తెలుసుకుందాం అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి వేరియస్ పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు మనకు రావడం జరుగుతుందో వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైటు. ఈ విధంగా మీరు ఓపెన్ చేస్తే కంప్లీట్గా మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ హైకోర్టు అనే విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఓపెన్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి కంప్లీట్గా ఆఫీస్ సబార్డినేట్కు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి హైకోర్టు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందో వాళ్ళకు వచ్చేసి కంప్లీట్గా ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారంటే, ఫస్ట్ మనకు కామన్లీ వెళ్ళగానే మనకైతే టీసీ అయితే అడుగుతున్నారనమాట. టీసీ 100% మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. టీసీ అడుగుతున్నారు. టీసీ లేకపోతే మీకు డైరెక్ట్గా రిజెక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే చూడండి, వాళ్ళకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎందుకంటే టీసీ అడగగానే ఇస్తే 10th క్లాస్ మాత్రమే చదివారు, హయ్యర్ ఎడ్యుకేషన్ చదవలేదని వాళ్ళైతే గ్రహిస్తారు. మీరు టీసీ అడిగినప్పుడు టీసీ పోయింది, టీసీ రేపు తెచ్చిస్తాను, టీసీ 1 వీక్ తర్వాత తెచ్చిస్తాను, ఈ విధంగా మనము వాళ్ళకు ఆన్సర్ చెప్తే కంప్లీట్ మనకైతే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా చేసుకున్న వాళ్ళు చేసి అప్లికేషన్ పెట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కూడా వాళ్ళు డైరెక్ట్గా జడ్జెస్ అయితే చెప్పేయడం జరుగుతుందన్నమాట. ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకొని ఉంటే 10th కానీ 10th తర్వాత ఇంటర్ డిగ్రీ ఆపై ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోండి, లేదంటే మీ మీద యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డ్తో కంప్లీట్గా టీఎస్పీఎస్సీ 1 టైం రిజిస్ట్రేషన్ అందరూ చేయించుకున్నాం కదా. దాని ద్వారా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్తో మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది వాళ్ళు చూడటం జరుగుతుందన్నమాట. ఒకవేళ చూసిన తర్వాత వాళ్ళకి తెలిసిపోతే కంప్లీట్ మీకు అయితే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఒకవేళ జాబ్కు సెలెక్ట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు చేసిన తర్వాత 6 months కావచ్చు, 1 month కావచ్చు, 2 months కావచ్చు, ఈ విధంగా కొన్ని రోజుల తర్వాత మీకు తెలిస్తే కంప్లీట్గా మీ యొక్క స్టడీ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వాళ్ళకి తెలిస్తే అప్పుడు మీ మీద క్రిమినల్ కేసు అనేది వేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎలాంటి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ముద్ర అయితే వేయడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా చేయకుండా ఎవరైతే హై ఎడ్యుకేషన్ చదువుకున్నారో, డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకండి. ఎందుకంటే ఒకవేళ తెలిస్తే మీ యొక్క భవిష్యత్తు పైన రిమార్క్ అయితే పడుతుంది అనమాట. ఆఫ్టర్ 6 months తర్వాత కావచ్చు, 1 year తర్వాత కావచ్చు, తెలిస్తే మీకైతే జాబ్ నుంచి తొలగించి మీ మీద క్రిమినల్ కేసు అయితే వేయడం జరుగుతుంది. ఎప్పటికైనా తెలిసిపోతే కంప్లీట్గా మీకు జాబ్ నుంచి కంప్లీట్గా తొలగించడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కంప్లీట్గా అప్లికేషన్ పెట్టుకోకుండా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా మీ యొక్క మెమోస్ పైన స్టాంప్ వేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకముందే మీరు ముందుగానే ఒకవేళ మీరు డిగ్రీకి సంబంధించి మనకు చాలా వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండే, వేరే పోస్టులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటే అయిపోయేది. కానీ చాలామంది పెట్టుకున్నారు, చాలామంది ఆఫీస్ సబార్డినేట్ కూడా అప్లికేషన్ చేసుకున్నారు. ఏమవుతుందిలే, ఒకవేళ సెలెక్ట్ అయితే చూద్దాం, ఒకవేళ టీసీ అడిగితే చూద్దామని చాలామంది ఆ అపోహలో కంప్లీట్గా ఈ విధంగా అయితే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ముందే చెప్తున్నాను కాబట్టి ఆఫీస్ సబార్డినేట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ముందుగానే చెప్తున్నారు, జడ్జెస్ ఎవరైనా హై ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని. ఎందుకంటే మనకు ప్రతి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది, ఓన్లీ 10th వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకునేటటువంటి దానికి సంబంధించి కంప్లీట్గా మనకు ఓన్లీ 10th క్లాస్ వాళ్ళే అప్లికేషన్ పెట్టుకోవాలి ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులకు సంబంధించి అని మనకు ప్రతి చోట అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే
రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వారు సెలెక్ట్ అయినా కూడా తర్వాత తొలగించడం జరుగుతుంది, క్రిమినల్ కేసు అయితే వేయడం జరుగుతుంది అంటూ కూడా ప్రతి చోట మెన్షన్ చేశారు. కాబట్టి సో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి ఆఫీస్ సబార్డినేట్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 1:3 లిస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు కావచ్చు, రేపు వెళ్ళేటటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళే ముందే మీరు కంప్లీట్ జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ 10th క్లాస్ పైన వెళ్ళిన వాళ్ళకి అడగండి. సో ఇప్పుడు చాలామంది మనకు డేట్ వైజ్గా ఈ మంత్ లాస్ట్ 31st వరకు కంప్లీట్గా 30 వరకు సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి హైకోర్టు సంబంధించి సో ఎవరైతే వెళ్ళారో వాళ్ళకు ఒకసారి అడగండి. 10th క్లాస్ బేస్ పైన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకి అడగండి ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఒకవేళ టీసీ లేకపోతే ఏమంటున్నారు, కంపల్సరీ మ్యాండటరీ సో టీసీ అడుగుతున్నారా లేదా అని ఒకసారి వాళ్ళకి కనుక్కున్న తర్వాతనే హై ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు వెళ్తే వెళ్ళండి, మీ ఇష్టం. బట్ తర్వాత అయితే రిజెక్ట్ చేస్తారు, తెలిస్తే క్రిమినల్ కేసు అయితే వేయడం జరుగుతుంది. సో ముందుగానే చెప్తున్నాను కాబట్టి సో దయచేసి సో ప్రతి ఒక్కరు అయితే సో గమనించగలరు. ఒకవేళ 10th క్లాస్ పైన వెళ్ళిన వాళ్ళకి ఒకసారి అడగండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి. సో మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి నెక్స్ట్ మంత్లో మనకు ఫస్ట్ వీక్లో అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, వీటికి సంబంధించి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హైకోర్టు ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి హైకోర్టు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సో మనకు కంప్లీట్గా 1 వీక్ లేదా 15 డేస్ తర్వాత అయితే సెప్టెంబర్లో సో డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.